అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? ఓకే, ఈరోజు మనందరము గాడ్స్ ప్రెజెన్స్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా మనం అందరం హ్యాపీగా ఉంటాము. సో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ దట్ ఐ షేర్ వర్డ్, బట్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, and I thank God for His grace that I am here in this place. ఈరోజు నేను జస్ట్ ఒక స్మాల్ టాపిక్, ఒక థ్యాంక్స్ గివింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జనరలీ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ డస్ గాడ్ లైక్, ఎటువంటి హృదయము దేవునికి ఇష్టము అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు జస్ట్ ఫ్యూ లైన్స్ దట్ ఇన్స్పైర్డ్ మీ ఇస్ దట్ దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ హార్ట్. అంటే కైండ్ హార్ట్ ఉంటుంది, తర్వాత సాక్రిఫిషియల్ హార్ట్ ఉంటుంది, తర్వాత సబ్మిసివ్ హార్ట్, అండ్ దేర్ వుడ్ బీ ఆల్సో అ బ్రోకెన్ హార్ట్, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హార్ట్స్ అనమాట. సో వెనెవర్ వీ గో టు గాడ్, వీ గో విత్ డిఫరెంట్ హార్ట్. సో మనల్ని ఎవరన్నా ఐడెంటిఫై చేస్తున్నారంటే మనము ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఆ రెగ్యులర్ బైబిల్ స్టడీ వల్ల, వర్షిప్ వల్ల మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అంటే అనాయింటింగ్ ద్వారా ఐడెంటిఫై చేయడం, లేదంటే స్పిరిచువల్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేయడం చేస్తారు. కానీ గాడ్ విల్ ఐడెంటిఫై అస్ బై అవర్ ద వే ఇట్ ఈస్, అవర్ హార్ట్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాడనమాట దేవుడు. సో వన్ ఆఫ్ దట్ హార్ట్ దట్ గాడ్ లైక్స్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. సో God likes thanksgiving heart because it brings blessing to people. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు డిఫరెంట్ ఫీలింగ్స్తో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో వస్తాం. కానీ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ అనేది దేవునికి చాలా ఇష్టమైన హార్ట్ అని బైబిల్లో కూడా చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్గా ఎక్కడ లేదు థ్యాంక్స్ నువ్వు నాకు చెప్పాలి అని దేవుడు అడిగినట్టు అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే గాడ్ నెవర్ డిమాండ్స్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ వీ ఆర్ గోయింగ్ అన్ ఎక్స్ట్రా మైల్. It is from our heart that we are worshipping God and giving thanks to Him for what He has done. చాలాసార్లు మనము ఎవరికన్నా ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో మనం తీసుకెళ్ళి ఇస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయలేదు దాని గురించి, బట్ స్టిల్ వీ నో దట్ దే లైక్ దట్ గిఫ్ట్ ఆర్ దట్ థింగ్ ఆర్ ఎనీథింగ్. సో అలానే దేవుడు కూడా He feels very happy when we actually go and thank Him for what He has done. Luke chapter 17 verse 12 చదువుకున్నాం. ఎవరైనా హెల్ప్ చేస్తారా చదవడానికి? In this scenario we see there are 10 lepers and God heals all those 10 lepers. But what I really want us to focus in this verse, in this paragraph is గివింగ్ థ్యాంక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ ఒక మాట తెలుసుకున్నాము. లూక్ చాప్టర్ 17 verse 12 ఆన్వర్డ్స్. యా, థ్యాంక్ యూ బ్రదర్. సో ఓన్లీ 1 person 10 మందిలో హీల్ చేసినప్పుడు దేవుడు ఇక్కడ చూసినట్లయితే దెర్స్ అ క్రైటీరియా ఫర్ లెప్రసీ అనమాట. ఎవరన్నా వెనెవర్ దట్ డిసీజ్ ఆర్ సిక్నెస్ అటాక్స్ అ పర్సన్, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది ఇంకా క్లియర్గా దట్ according to the criteria and the commandment that is given to such people, they should be away from the city completely. సో వాళ్ళని ఇంట్లో రెగ్యులర్ పర్సన్ లాగా, ఒక నార్మల్ పర్సన్ లాగా ఎవరు ట్రీట్ చేయరు. So they have to stay away from the city, away from the family and away from all the people. So that is the criteria and nobody can touch them because that's a contagious disease అనమాట. ఎందుకంటే ఒకరికి ఇంకొకరు ఈజీగా వచ్చేస్తుంది పట్టుకున్నప్పుడు. That is the reason nobody shows mercy on them.
లైక్ నోబడీ హ్యాస్ అ కంపాషనేట్ హార్ట్ టువర్డ్స్ దెమ్. అందరూ వాళ్ళని చూడగానే అక్కడ నుంచి పారిపోతారనమాట. అలాంటిది వాళ్ళు 10 lepers ఎన్నో ఇయర్స్ నుంచి they have been suffering from that sickness and disease, and not only that, mentally కూడా వాళ్ళు ఒక ప్రేమ అనేది పొందుకోలేదన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే యేసయ్య వచ్చారో they have lifted up their voices and said, Jesus master, have mercy on us అని అడుగుతారనమాట. అడిగిన తర్వాత జీసస్ వచ్చి వాళ్ళని ఏం చెప్తాడంటే 14th verse ఉంటుంది. He said unto them, go shew yourselves unto the priests. According to the culture or the criteria that Jews have, the person who gets healed must go to the priest, and priest దగ్గరికి వెళ్ళినప్పుడు priest declare చేస్తారు, అనౌన్స్ చేస్తారు, okay, this person is healed from that sickness, and so we can declare him clean and clear, and now he can be back to his family and to his place అని డిక్లేర్ చేస్తారనమాట. సో దాట్ మీన్స్ దే ఆర్ గెటింగ్ క్లెన్స్డ్ హియర్. ఇక్కడ ఆల్రెడీ హీల్ అవుతున్నారు వాళ్ళు. అండ్ 15th verseలో చూసుకుంటే, అండ్ వన్ ఆఫ్ దెమ్, జస్ట్ 10 మెంబర్స్లో 10 members హీల్ అవుతున్నారు, కానీ 1 memberకి మాత్రమే ఒక క్వాలిటీ ఉందంట. అది ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్ క్వాలిటీ. సో దే కేమ్ బ్యాక్ అండ్ గ్లోరిఫైడ్ గాడ్ అండ్ దే ఫెల్ అట్ గాడ్స్ ఫీట్ అండ్ they gave thanks, and he gave thanks, that one person. So we could see that among 10 people there's only one person who can thank God. So I just want to just test us, or we can see if we are in that one person among 10. మనం కూడా థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నామా లేదా అని ఒకసారి మనం కూడా ఒకసారి చూసుకుందామని ఈ సినారియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. టెల్లింగ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడం కూడా గ్లోరిఫైయింగ్ గాడ్. ఇట్ కమ్స్ అండర్ గ్లోరిఫైయింగ్ గాడ్. మెనీ పీపుల్ విల్ థింక్ దట్ ఐఎమ్ నాట్ వర్దీ టు గ్లోరిఫై గాడ్, only God has the ability, I do not have anything, or I'm not worthy to stand there or to talk something about God. అలా చాలా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సింపుల్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినా కూడా దట్స్ కాల్డ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అనమాట. I just want to bring one story here, a little story. There's a bird which sits on the tree every day, and then it lost all its feathers, it lost all its health. అన్నీ ఉన్నాయి కోల్పోయింది అనమాట ఒక బర్డ్. ఆ బర్డ్కి ఉన్న దాని యొక్క ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ట్రీ మీద ఒక ఫ్రూట్ ఏం లేదు. ఆ ట్రీ కూడా డ్రై అవ్వడము స్టార్ట్ అయిపోయింది. బికాజ్ ఇట్ స్టార్టెడ్ లూజింగ్ 1 by 1, ఒకటి తర్వాత ఒక దెబ్బ పడతా వచ్చింది బర్డ్కి. అండ్ దెన్ ఫైనలీ ఇట్ లాస్ట్ ఆల్ ఇట్స్ హెల్త్ కంప్లీట్లీ. ఒక ఫెదర్ కూడా లేదు దానిపైన, అండ్ ట్రీకి కూడా ఒక లీవ్ కూడా లేదనమాట. దెన్ ఏంజల్ కమ్స్ దేర్ అండ్ ఒక స్టేటస్ చూసుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఏంజల్ వచ్చి ఎవరు ఎట్లున్నారు, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా అని చెప్పి రిపోర్ట్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు బర్డ్ గురించి చెప్పి ఏంజల్ చాలా పిటీగా ఫీల్ అవుతుంది బర్డ్ మీద. ఫీల్ అవి అండ్ ఇట్ గోస్ టు గాడ్ అండ్ సేస్ దేర్ ఇస్ అ బర్డ్ దట్ ఈస్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. అన్నీ పోగొట్టుకుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ హోప్ నౌ, ఇట్ లాస్ట్ ఇట్స్ హోప్ ఆల్సో. దేవా ఏదైనా హ్యూజ్ మిరాకిల్ చేయవా, do something powerful, do something big thing that bird will come out of that situation అని చెప్తుంది ఏంజల్. అప్పుడు గాడ్ అంటాడు, tell the bird to say thanks every day, to give thanks every day అని దేవుడు చెప్పినప్పుడు ఏంజల్కి చాలా ఆశ్చర్యపోతుంది అనమాట. అదేంటి ఇంత హ్యూజ్ ప్రాబ్లమ్ ఇంత ఇంటెన్సిటీతో చెప్తే యు ఆర్ జస్ట్ సేయింగ్ అ వర్డ్ దట్ ఈస్ థ్యాంక్స్, అంతేనా, అది దానికి సొల్యూషన్, ఇంత హ్యూజ్ ప్రాబ్లమ్కి అది ఒకటేనా అని చెప్పి అడిగినప్పుడు ఎస్ దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ అని చెప్పి దేవుడు ఏంజల్ని పంపించేస్తే బర్డ్కి చెప్పేస్తుంది ఏంజల్, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ గివ్ థ్యాంక్స్ ఎవ్రీ డే అంటే బర్డ్ కూడా సర్ప్రైజ్ అయ్యి అండ్ దెన్ ద బర్డ్ లిసన్స్ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ టు థ్యాంక్ గాడ్ ఎవ్రీ డే. ఫస్ట్ డే ఆలోచించింది నేను దేని గురించి చెప్పాలి థ్యాంక్స్, ఓకే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్తా ఉంది. నెక్స్ట్ డే ఇట్ స్టార్టెడ్ థ్యాంకింగ్ ఫర్ వాట్ ఇట్ హ్యాజ్ అనమాట. వాట్ ఇట్ లాస్ట్ కంటే వాట్ ఇట్ హ్యాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇట్ స్టార్టెడ్ థ్యాంకింగ్ గాడ్ దట్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద బీక్, ఐ కెన్ స్టిల్ బ్రీత్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద వింగ్స్, ఫెదర్స్ లేకున్నా ఐ కెన్ స్టిల్ మూవ్ మై వింగ్స్, ఐ కెన్ స్టిల్ వాక్ విత్ మై లెగ్స్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ట్రీ అని ఉన్న వాటి కోసం థ్యాంక్స్ చెప్తా ఉన్నప్పుడు
ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మళ్ళీ ఏంజల్ వచ్చి ఆ ప్లేస్కి వస్తుంది. సో ఇట్ సీజ్ అ బ్యూటిఫుల్ బర్డ్ ఓవర్ దేర్. ఆ బర్డ్ ఏంటంటే ఒక మంచి ట్రీ మీద కూర్చొని, మంచి ఫ్రూట్స్ ఉన్న ట్రీ మీద కూర్చొని ఉంటే ఏంజల్ అనుకుంటుంది, దిస్ ఈజ్ అ న్యూ బర్డ్ దట్ హెస్ కమ్ టు దిస్ ప్లేస్ అని చెప్పి, ఎవరండి మీరు, డిడ్ యూ కమ్ యాజ్ అ న్యూ పర్సన్ హియర్, ఐ యూ న్యూ టు దిస్ ప్లేస్ అంటే బర్డ్ చెప్తాడు, డోంట్ యూ రిమెంబర్ దట్ ఐఎమ్ ద సేమ్ బర్డ్ that who lost everything last year, and then by giving thanks to God every day for what I have, I've received everything back ani bird చెప్పినప్పుడు angel gets a lot of, అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయి it'll be very happy. And this could be a story, but what I would say is this really happens, and even I experienced this in my life అనమాట. ఏది లేదో దాని గురించి బాధపడడం కంటే ఏది ఉందో దాని గురించి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటే వీ ఫీల్, యునో, గాడ్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఫస్ట్ థింగ్. అండ్ దెన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ దట్ గెట్స్ మల్టిప్లైడ్. ఆల్సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ సినారియో. మార్క్ చాప్టర్ 8:6 నుంచి ఒకసారి చూసుకుందాం. Yes, thank you, Akka. We can see in this scenario ఏంటంటే, ఫస్ట్ థింగ్ 8th chapter 1st verse నుంచి చూసుకుంటే, I'll just explain. Everybody knows this, that జీసస్ ఒక మౌంట్ మీద సర్మన్ చెప్తా ఉంటాడు. అప్పటికే వాళ్ళకి చెప్తూ అది 3 days అయిపోయిందనమాట. అండ్ దే హ్యావ్ నథింగ్ టు ఇట్. దేర్ ఆర్ 4,000 people దేర్. సో చెప్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళంతా ఆశపడి టు ద సర్మన్ for almost 3 days, and then they have nothing to eat అని సెకండ్ వర్స్లో ఏమైందంటే, I have compassion on the multitude because they have now been with me 3 days and I have nothing to eat అని దేవుడు చెప్తాడు. అంటే సెకండ్ వర్స్లో కంపాషన్ అనే హార్ట్ దేవుడు చూపిస్తున్నాడు. సో హీ హ్యాస్ అ కంపాషన్ ఫర్ ద పీపుల్, నాట్ జస్ట్ టెలింగ్ ద సర్మన్ అండ్ దెన్ సెండింగ్ దెమ్ అవే, బట్ హీ వాంట్స్ టు ఫీడ్ దోస్ పీపుల్ అండ్ సర్వ్ ఫుడ్ ఫర్ దెమ్. అయితే 6th verse నుంచి చూసుకున్నట్లయితే, అక్కడికి వచ్చిన వాళ్ళలో 7 loaves అండ్ ఫ్యూ స్మాల్ ఫిషెస్ ఉన్నాయని ఇక్కడ బైబిల్లో వ్రాసింది. సో అంతమందికి ఈ కొన్ని సరిపోవు అస్సలు. కానీ దేవుడు ఏం చేశాడంటే 7th verseలో చూసినట్లయితే, I think 6th verse, and he commanded the people to sit down on the ground and he took the 7 loaves and gave thanks. And gave thanks అని ఉంది అనమాట. Thanks is also kind of a prayer, but he did not mention prayer, but they mentioned it as thanks. So he's thanking God. Jesus is thanking the Father for the food, and then he blessed the food, and then when they started serving people with the food, 4,000 తినడమే కాకుండా ఎన్ని బాస్కెట్స్ మిగిలాయంట, 7 baskets left. సో దీని నుంచి అంటే ఈ యొక్క సినారియో నుంచి, సిచ్యువేషన్ నుంచి వీ కెన్ నో మెనీ థింగ్స్, వీ కెన్ రీడ్ అవుట్ మెనీ థింగ్స్ అండ్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్, బట్ ద పాయింట్ ఈస్ దట్ జీసస్ ఆల్సో గివ్ థ్యాంక్స్, అండ్ దెన్ he showed us that in thanksgiving there is multiplication. So thanks చెప్తా ఉన్నప్పుడు మల్టిప్లై అవుతా ఉంది, and once he gave thanks and blessed, it got multiplied. So what I feel is that and what I've experienced, that in thanksgiving there is also multiplication. And first scenario lo chusukunnatlaithe, only few people have that heart of thanksgiving, which God likes and which God also notices that we are giving thanks. That will be a blessing to others also. Ikkada ichina evaraithe aa loaves ichi fish icharo, వాళ్ళు కూడా they were all surprised that ఇద్దరు ముగ్గురికి సరిపోయే ఫుడ్ లేకపోతే ఒక్కరికి సరిపోయే ఫుడ్ 4,000 people తిన్నారనమాట. సో దట్ ఈస్ ద మల్టిప్లికేషన్ అండ్ దట్ ఈస్ ద హ్యూజ్ మిరకల్ దట్ దే హ్యావ్ సీన్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. అండ్ థ్యాంక్స్ గివింగ్ అని అంటున్నాము,
థ్యాంక్స్ రిసీవింగ్ చేయట్లే, మనము థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నాం అనమాట. గివింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రియలీ అ బ్లెస్సింగ్. మనకి ఏది ఉందో అది ఇతరులకి షేర్ చేయటం, లేదంటే గివింగ్ ఇవ్వటము అనే దాంట్లోనే చాలా బ్లెస్సింగ్ ఉందన్నమాట. వెన్ వీఆర్ గివింగ్ దట్ థ్యాంక్స్ or that praise or worship to God, we are telling in a way to God that I think we are saying that abilities naadi kaad deva. Of course God has given us the abilities, but who gave us the abilities is very important to understand. So abilities meer ichindi na daggara undi deva, and I am praising you for that ability that you have given me. I am praising for everything that you have given me. So finally we are honoring God, we are submitting everything to God, and we are honoring him. That is very important. Also when we see Jesus has paid everything on the cross. How many of you believe it? He has paid for everything on the cross, right? He has shed his last drop of blood కూడా అన్నమాట. మనం ఏం చేయాలి అని అంటే, చాలామంది అనుకుంటారు దేవుడికి ఏదో చేత కాలేదు అందుకనే సిలువేస్తారు, అందుకే కామ్గా ఉన్నాడు, లేదంటే హీఈస్ వెరీ హీ సబ్మిటెడ్ టు ద పీపుల్, దట్స్ వై అది అట్లా క్రాస్ చేశారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ద పాయింట్ ఈస్ హిస్ బ్లడ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఆయన మానవుడిగా వచ్చినా కూడా ఎటువంటి తప్పు చేయలేదన్నమాట. సో దెర్ ఇస్ నో సిన్ ఆన్ హిమ్, దెర్ ఇస్ నో బ్లేమ్, చిన్న డార్క్ స్పాట్ కూడా లేదు దేవుడి మీద. సో దట్ ఈస్ ద రీజన్ హిస్ బ్లడ్ ఈస్ వెరీ ప్రెషియస్, అండ్ వెన్ హీ షెడ్ హిస్ బ్లడ్, that has paid everything. That has paid for our sins, for our weaknesses, for our inabilities, everything దేవుడు చెల్లించేశాడు సిలువ మీద. That's why what God is expecting from us is not that again we also need to carry the cross and we also have to be nailed to the cross. It's not like that. He is expecting us to give our hearts to him, submit our hearts to him, receive salvation, and also give thanks to him anamata for what he has done. And I also want to say, whenever we are sufficient with the little things in our life, we are very happy. ఎప్పుడైతే మనం చిన్న వాటిలతో మనం హ్యాపీగా ఉంటున్నామంటే దేవుడికి అలాంటి హార్ట్ నచ్చుద్ది. అంటే థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యాక్చువల్లీ. సో ఇట్స్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్, we are happy for it, and whatever he gave us, God gave us, we are happy for it. So God says when you're happy with the little, he will add more things to it. He will restore back. ఒకవేళ మొత్తం పోయిందంటే he will give us double restoration or 100-fold also. And there are also dangers of lack of thanksgiving heart. Till now we have seen what is thanksgiving, and by two scenarios we have got to know that thanksgiving is very important and God likes it. But we will also see the dangers of lack of thanksgiving heart. First thing, whenever we don't thank God, we forget the miracles of God. Can anybody tell me or guess who forgot the miracles of God in Bible after seeing huge big miracles? So that's yes, Israelites have forgot the miracle of God, and after seeing so many miracles in Egypt, and after seeing even the Red Sea departing, everything, they have seen a huge miracles. ఇప్పుడు ఎవరు చూడలేదు ఇంకా, కానీ అప్పుడు చూసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి వాటర్ ఉండకపోయేసరికి, ఫుడ్ ఉండకపోయేసరికి వాళ్ళు మర్మర్ చేయడం స్టార్ట్ చేస్తారు దేవుడి మీద. దే స్టార్ట్ మర్మరింగ్ ఆన్ గాడ్. అక్కడే ఉంచాల్సింది కదా మమ్మల్ని, ఎందుకు తెచ్చావని మోషేని అడుగుతూ ఉంటారు అనమాట. దే స్టార్ట్ క్వశ్చనింగ్ మోసెస్, వై డిడ్ యూ బ్రింగ్ us అవుట్, వై డిడ్ యూ get us here only to kill in the desert అని చెప్పి అడుగుతూ ఉంటారు. అట్లా మనము that kind of a heart God doesn't like, because after receiving so many things, after our prayer requests have been answered many times, sometimes we don't get our prayers answered. అప్పుడు వెంటనే మనము we'll go into such feeling that Lord, why did you leave me, or why do you hate me, అందరిలో నన్నే ఎందుకు ఇంత ద్వేషిస్తున్నావు, నేను అడిగింది ఎందుకు ఇవ్వట్లేదు అని మనం చాలాసార్లు
కోపగించుకుంటూ ఉంటాం దేవుడితో. వీ విల్ స్టాప్ గోయింగ్ టు చర్చ్, వీ విల్ స్టాప్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ విల్ స్టాప్ ప్రేయింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్ వీ డూ. That's a good sign because you have believed God and then things didn't happen. That's why you are like kind of sad. That's a good sign where you are showing up faith, little faith. Kani, when God doesn't answer our prayer, we cannot say that he hates us or he left us, because there's another plan for God. We always need to go back and ask God, Lord, what do you want me to do? That is the thing we need to ask God. So when we do not have this thanksgiving heart, we tend to forget miracles of God. Mana past lo jarigina miracles ni manam marchipogalam. Second one vachesi, you will lose expectation heart anamata. We will not have that heart to expect from God. We always depend on people, and we depend on our abilities, and we depend on our situations. మనకి అలాంటి హార్ట్ లేదంటే, హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కానీ, రిమెంబరింగ్ ద మిరాకిల్స్ ఆర్ ద రిమెంబరింగ్ ద వర్క్స్ దట్ గాడ్ హెస్ డన్ టు అస్ అండ్ అవర్ ఫ్యామిలీ, వీ స్లోలీ స్టార్ట్ టు డిపెండ్ ఆన్ పీపుల్ రాదర్ దాన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. అండ్ దెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. మనకి ఎన్ని చేసినా కూడా దేవుణ్ణి మనకేం చేయలేదు అని మనం భావిస్తూ ఉంటాము, విచ్ ఇస్ రియలీ డేంజరస్ అట్ టైమ్స్. And then fourth one, comparing ourselves to others, which is more dangerous. Entante, we cannot compare ourselves to others because God has unique plans for us and we all know that. But still, whenever we face few people, if anybody comes to meet us or when we meet them, the first thing is that వాళ్ళకి ఏముంది నాకేం లేదు అని we will start automatically మన సబ్కాన్షియస్ మైండ్లో ఇది ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. వాట్ డూ ఐ హ్యావ్ అండ్ వాట్ దే హ్యావ్ విచ్ ఐ డు నాట్ హ్యావ్. సో వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్వ్స్. వై? బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ us unique and God has different plans for us. And if we really believe God, then we ask God according ఒక వర్స్ ఉంటుంది బైబిల్లో, God gives us according to his riches and glory. Do you all know that verse? It's a New Testament. So he gives according to his riches and glory. It's not according to your neighbor's riches and glory, or he doesn't give based on your abilities or your family's abilities. So whenever we compare, the first person that feels very bad and very hurt is God. ఎందుకంటే దేవుడే మనల్ని క్రియేట్ చేశాడు, యూనిక్గా క్రియేట్ చేశాడు అనమాట. వెన్ వీఆర్ యాక్చువల్లీ కంపేరింగ్ టు దెమ్, ఇట్స్ లైక్ నువ్వు చేసిన క్రియేషన్ బాగాలేదు అని క్రియేటర్కి మనం చెప్తున్నాం ఇన్ అ వే విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ కనెక్టెడ్ టు థ్యాంక్స్ గివింగ్ హార్ట్ బికాస్ వీఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీఆర్, రైట్? So we need to be very happy and appreciate ourselves for what God has given us. If there is nothing, how many of you know that this world or this earth or the universe has created from nothing? Everybody knows, right? So God has created this earth or the planets or anything out of nothing. So if we have nothing or if we lost something, sometimes people break our hearts. Sometimes మనకు రావాల్సిన జాబ్ రాకుండా ఆల్మోస్ట్ వచ్చింది, అది పోయింది. అట్ దట్ టైమ్ వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ అవుట్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి పోయిందంటే గాడ్ హెస్ ఒక్కసారి మిరకల్ చేసిన దేవుడు, ఒక్కసారి ఈ భూమిని సృష్టించిన దేవుడు, హీ కెన్ డూ మెనీ థింగ్స్. ఇట్స్ నాట్ దట్ హీ ఈజ్ లిమిటెడ్, హీ ఈజ్ అన్లిమిటెడ్, రైట్? అండ్ హిస్ స్పిరిట్ ఈజ్ ఇన్ అస్. కాబట్టి హీ సేస్ దట్ if you lose anything, get ready for something new in our lives. అది దేవుడు చెప్తున్నాడు అనమాట. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఇస్ గ్రీడీనెస్, కవచస్నెస్. ఏంటంటే sometimes when we do not have this kind of thanksgiving heart or heart of gratitude, మనకి ఎంత ఇచ్చినా కూడా సఫిషియెంట్గా మనం ఫీల్ అవ్వము. we keep looking for something else. నాకు ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం అనమాట. And one of the persons who had this covetousness or who had this kind of quality is Judas Iscariot అనమాట. ఆయన ఏం చేశాడంటే, దేవుడితోనే తిరుగుతూ దేవుడితోనే ఉంటూ మినిస్ట్రీలో పాల్గొని అండ్
దేవుడితో ఎంతో రిలేషన్షిప్తో ఉంటూ కూడా హీ థాట్ దట్ మనీ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్. ఇఫ్ వీ హ్యావ్ మనీ దట్ విల్ బీ ఎవ్రీథింగ్, ఇఫ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అని ఆయన ఫీల్ అయ్యాడు. బట్ the point is, there's nothing above than God. When we are with God, we have everything. So he thought, if I sell him and I get lot of appreciation, or I get lot of what do we say, satisfaction and happiness. సో అలా అని చెప్పి యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే దేవుణ్ణి కూడా అమ్మే అంత డౌన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, రైట్? దట్ కంప్లీట్లీ ఒక పాయింట్ వచ్చేసరికి, ఫస్ట్ పాయింట్ నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా ఆయన చేసిన కార్యాలు మర్చిపోవడం, ఆయన ఏదైతే మనకి చూపించిన ప్రేమను మర్చిపోవటం, ఏదైతే మనకి ఇచ్చింది మనం దాంతో సాటిస్ఫై అవ్వకపోవటం. సో ఇవన్నిటి వల్ల దేవుణ్ణి చివరిగా మర్చిపోయే అంత డేంజర్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ దట్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. అండ్ లెట్స్ రీడ్ Psalms chapter 9, first verse. So whatever whatever we have, we need to praise God with all our heart. ఇక్కడ ఏముందంటే, నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి, కెన్ యూ రీడ్ ఇట్ బ్రదర్ వన్ మోర్ టైమ్? I will praise the Lord with all my heart. I will praise thee, O Lord, with my whole heart. I will shew forth all thy marvelous works. So when we go through Psalms and few verses there, we see a lot of praise and worship ఉంటుంది అనమాట, థ్యాంక్స్ గివింగ్ చెప్పటం ఇవన్నీ. సో హియర్ వి సీ దట్ వీ ప్రేజ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్, హోల్ హార్ట్తో ప్రేజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ టు థ్యాంక్ గాడ్. ఫస్ట్ క్రానికల్స్ 16th chapter 34th verse చదువుకుందాము. దిస్ వుడ్ బి ద లాస్ట్ వర్స్. First Chronicles 16th chapter 34. Give thanks to the Lord, for he is good. His love endures forever. Yes, his love endures forever, for he is good. Give thanks to the Lord, for he is good. So I would end this short sermon saying that God is always good, and we cannot question him or deny him or the plans that he has for us. Give thanks to God always. So let's make giving thanks to God as a part of a life. Slowly adi mana lifestyle kuda ayipotundi anamata. And there's a country which celebrates Thanksgiving Day. Can you tell me which country it is? Yeah, it is United States. So they celebrate particular day ni teesi Thanksgiving Day cheskuntaru. That's really good, but I would say that should become a lifestyle every day and every hour. ఎందుకంటే we are in such a world that suddenly if someone comes and tells us that something bad to us, we immediately take it to the heart, and then we meditate on that as if it is the word from God. అలాంటి వరల్డ్లో ఉన్నాము. కానీ when we start thanking God every day, every hour, it renews our mind, and also it changes our situation slowly from nothing to everything ki తీసుకెళ్తుంది అనమాట థ్యాంక్స్ గివింగ్. And I hope we will all start giving thanks to God from today to glorify God. Thank you.